ఈరోజు మదర్స్ డే కదా! నా చిన్న కూతురు వాళ్ళ డ్యాడీని సతాయించి నా కోసం ఒక గిఫ్ట్ కొనేసి ఇచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ గిఫ్ట్ ఏంటా అనేది చూడాలనమాట. కొన్నైతే తను ఓన్‌గా తయారు చేసింది. ఆహ్, ఇది. ఇదైతే నేను నిన్న చూస్తున్నా. ఏంటో చేస్తుంది అనేసి క్రాఫ్ట్ ఏదో చేస్తది కదా! సమ్మర్‌లో అది అనుకున్నాను. బ్లింకిట్‌లోని వాడు ఏదో ఇస్తే కవర్ ఇస్తాడు కదా! బ్లింకిట్ కవరు. దాన్ని కట్ చేసి ఇది తయారు చేసింది. నా కోసం చాలా ఏవో రాసింది. ఇవన్నీ చదువుతాను. ఇలా ఏదో గ్రీటింగ్ కార్డ్స్‌లా తయారు చేసింది చదువుతాను. అండ్ గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేస్తాను. చాలా వెయిట్ ఎక్కువగా ఉందిది. నా కోసం తనంటే గిఫ్ట్ పేపర్ కొనుక్కుంటే తన దగ్గర ఉన్న పేపర్స్‌తోని చేసింది. జాగ్రత్తగా ఓపెన్ చేస్తాను. చిరగకుండా ఓపెన్ చేసి. యాక్చువల్లీ లాస్ట్ టైము నా చిన్న కూతురు నేను స్మార్ట్ బజార్‌కెళ్ళాను రేషన్ తెచ్చుకుందామని దాన్ని తీసుకొని వెళ్ళాననమాట. అక్కడ నాకు ఈ బౌల్ బాగా నచ్చింది. ఐస్ క్రీమ్ బౌల్స్ అనమాట సెట్ ఇది. నచ్చితే బడ్జెట్‌లో లేదు అంటే నేను తీసుకున్న అమౌంట్ ఆ మంత్ బడ్జెట్ వేసుకుంటాం కదా! రేషన్ తెచ్చుకోవడానికి. ఆ బడ్జెట్‌లోని ఈ అమౌంట్ దాటిపోద్దేమో అనుకోని నేను తీసుకోలేదు. కానీ పదే పదే కప్స్ పట్టుకొని అక్కడ తిరిగాను. తిరిగితే "తీసేసుకోమ్మా, తీసేసుకోమ్మా" అన్నది. బట్ నేను తీసుకోలేదు. ఎందుకులే నాన్న అనేసి. అది గుర్తుపెట్టుకుంది. ఎప్పుడో 3 మంత్స్ అయిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకొని నన్ను సర్ప్రైజ్ చేయాలి. అండ్ నాకు ఈ ట్రాన్స్‌పరెంట్ బౌల్స్, గ్లాసెస్ డిజైన్ ఉన్న ఏదైనా సరే ట్రాన్స్‌పరెంట్ గ్లాసెస్ అనేవి చాలా ఇష్టం. కలెక్షన్ చాలా ఉంటది నా దగ్గర. సో, నా కోసం అనేసి నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని తీసుకొచ్చి నాకు మదర్స్ డే గిఫ్ట్‌గా ఇచ్చింది నా చిన్న కూతురు. మనీ వచ్చేసి నా పెద్ద కూతురు తన పాకెట్ మనీ దాచుకునేది ఉంటది గదా! సో, అది పెద్ద కూతురు ఇస్తే చిన్న కూతురు వాళ్ళ డ్యాడీని సతాయించి వెళ్లి తెచ్చిచ్చింది. సో, నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని నా కోసం తెచ్చింది గదా! అది నాకు బాగా నచ్చింది. దీనికంటూ వాల్యూ నేను కట్టలేను గానీ, ఇంకా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నా నా ఇష్టాన్ని గుర్తించింది. నాకేమి ఇష్టమో అని గుర్తుపెట్టుకుంది.